హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, ఈ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ మనకైతే మనకు జర్నలిజంలో అంటే మనకు దానిలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ప్రసార భారతిలో ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నెలకు దాదాపు 1.25 లక్షల జీతంతో అయితే మనకు ఉద్యోగాలు అనమాట. ఇవన్నీ కూడా మనకు ప్రెస్ అంటాం కదా, సో వాటికి సంబంధించినటువంటి జర్నలిజంలో ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం మరి ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. కొత్త వ్యూవర్స్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే ప్రసార భారతి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్. మీకు తెలుసు ప్రసార భారతి అంటే ఇది ఇండియా లెవెల్లో ఉంటుంది, అందరు తెలిసిందే, ఓకేనా. సో ప్రభుత్వ మీడియా రంగంలో అంటే ఇవంతా కూడా మీడియా అనేది ప్రభుత్వ రంగంలో నడుస్తుంది. ప్రభుత్వ మీడియా రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇది మంచి గొప్ప అవకాశం. ప్రసార భారతి విడుదల చేసినటువంటి తాజా నోటిఫికేషన్ ప్రకారం కరస్పాండెంట్, సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకైతే నియామకాలు అయితే చేపడుతుంది. సో అర్హత కలిగిన వారు గడువులో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ప్రభుత్వం సంబంధించినటువంటి మీడియా అనమాట. దీనిలో మనకు వచ్చేసి కరస్పాండెంట్ అండ్ సీనియర్ కరస్పాండెంట్ పోస్టులకైతే వీళ్ళు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు, నియామకాలు కూడా చేపడుతున్నారు. సో మరి దీని క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ఆధ్వర్యంలోని ప్రసార భారతి, దూరదర్శన్ కేంద్ర వివిధ ప్రాంతీయ వార్తా విభాగాల్లో ఆర్ఎన్యు ఒప్పంద ప్రతిపాదికన అయితే మనకు కరస్పాండెంట్ అండ్ సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కింద మనకు ఉద్యోగం పొందిన అభ్యర్థులు అయితే కంపల్సరీ నెలకు ఏకంగా మనకు 1,20,000 వరకు అయితే జీతం తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు ప్రభుత్వ సంబంధించినటువంటి మీడియా అనమాట. సో దీనిలో మనకు కరస్పాండెంట్ అండ్ సీనియర్ కరస్పాండెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికన అయినప్పటికీ కూడా శాలరీ పరంగా చూసుకుంటే దాదాపు 1,20,000 వరకు అయితే ఉంది మనకు ఫర్ మంత్ అనమాట, ఓకేనా. సో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు జూలై 9, 2026 తేదీలోపు ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఒకసారి చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, మీడియా రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో దీనికి సూటబుల్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే కరస్పాండెంట్ కానీ సీనియర్ కరస్పాండెంట్ ఉద్యోగాలకు మీకు ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ, ఓకేనా. సో డైరెక్ట్ మరొకసారి వీడియోకి వెళ్దాం. మరి ఏమున్నాయి ఇంకా పోస్ట్ వివరాలు ఆల్రెడీ చెప్పిన మీకు. కరస్పాండెంట్ పోస్టుల సంఖ్య వచ్చేసి దాదాపు 4 ఉన్నాయి మనకు కరస్పాండెంట్. సీనియర్ కరస్పాండెంట్ పోస్టులో చూసుకుంటే 1 ఉంది. సో ఓవరాల్గా వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు 5 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ ఎందులో చేసి ఉండాలి, జర్నలిజంలో కానీ మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ లేదా పీజీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అదేవిధంగా పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే సంబంధిత ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మీరు పాస్ అయితే సరిపోదు, దాంతోపాటు మీకు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరి మీ దగ్గర ఉండాలి. సో అభ్యర్థుల వయస్సు వచ్చేసి తప్పనిసరిగా 40 నుంచి 45 ఏళ్ళ మధ్య మీ యొక్క ఏజ్ అయితే ఉండాలో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈ అర్హతలు కలిగినటువంటి వారు ఆన్లైన్ విధానంలో జూలై 9, 2026 తేదీలోపు అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఏజ్ వచ్చేసి 40 నుంచి 45 మధ్యలో ఉండాలి. అదేవిధంగా డిగ్రీ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో జర్నలిజంలో లేకుండా మాస్ కమ్యూనికేషన్లో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట, ఓకేనా. సో ఎలిజిబుల్ టు నో తప్పకుండా జూలై 9 లోపు అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కంపల్సరీ రాత పరీక్ష ఉంటుంది, ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత తుది ఎంపిక అనేది జరుగుతుంది. సో ఎంపికైన వారికి కరెస్పాండెంట్ ఉద్యోగానికి వచ్చేసి దాదాపు మన పోస్టులకు 60,000 వరకు అయితే జీతం ఇస్తారు, 60,000 నుంచి 80,000 వరకు అనమాట. సీనియర్ కరెస్పాండెంట్ ఉద్యోగానికి వచ్చేసి దాదాపు 80,000 నుంచి 1,25,000 వరకు అయితే మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కరెస్పాండెంట్ ఉద్యోగానికి దాదాపు 80,000 వరకు అయితే జీతం వస్తుంది. సీనియర్ కరెస్పాండెంట్ ఉద్యోగానికి వచ్చేసి మనకు 80,000 నుంచి 1,25,000 అంటే దాదాపు 1,25,000 వరకు అయితే మీరు జీతం అయితే తీసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇతర వివరాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఎవరైతే ఒక సీనియర్ కరెస్పాండెంట్ కానీ కరెస్పాండెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అసలు మిస్ అవ్వదు, మంచి ఆపర్చునిటీ.
ఓకేనా. సో ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.